ఏం పేరు బ్రదర్? శ్రీకాంత్ నాకు. ఎట్లా ఉంది అంత ఎట్లా నడుస్తుంది? ఏం నడుస్తున్నా ఈడ బస్సులు ఫ్రీ అని ఆడోళ్ళు ఎవరు ఎక్కలేరు. ఇదే పరిస్థితి, ఇక్కడ కూర్చోవాలి. ఏదో ఇట్లా పిండి సంతులు అవి వస్తేనే గిరాకీ, ఇంకా కూర్చున్న వాళ్ళకి అంతే. ఏమన్నా పిండి సంతులు కానీ అవి వచ్చినా అవి ఒకరు ఇస్తారు ఒకరు ఇయ్యరు. అట్లే గడుపుతున్నాం కాలం. ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది, సావకుండా బతకకుండా అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంత పెద్ద మాట అంటే అన్న ఏం బాధ అంతే మరి. ఇప్పుడు ఇంత ముందుకు నడుస్తేనే మినిమం 500 ఎక్కువ నడిస్తే వచ్చే ఆడికే ఏమైనా గిరాకులు దొరికితే పోవాలి. ఈ లోకల్ ఏం గిరాకులు దొరుకుతాయి చెప్పండి. ఎంతసేపు ఉన్నా పిండి సంతులు అవి ఒక నెల 15 రోజులు దొరుకుతాయి. తర్వాత ఇదే లైన్ కు నడుపుకోవాలంటే ఈ లైన్ కు ఫ్రీ బస్సులు వచ్చినాక నడుపుకోండి. ఎట్లా ఉంది మార్పు? కావాల్సిన మార్పు వచ్చిందంటవా? ఇంకా ఇదే మారినాం మేము. ఇంతే పరిస్థితి. కూర్చోవాలి. ఇంతకుముందు కనెక్ట్ చేయరా నయం అటు ఇటు నడుస్తుండే, ఇప్పుడు అది కూడా లేదు. ఎవరు నాడు మంచి నోయాక పోతుంది బండి దాకా అంటే ఫ్రీ బస్ పెట్టుకొని మీ ఆటోలే మాకు 10 రూపాయలు అవసరమా? మాకు చాటి కూడా 10 రూపాయలే, మళ్ళీ మేదన పెట్టు. ఇంకా అవతల పోతే 20, కానీ ఇంకా 10 రూపాయలు లెక్కనప్పుడు 20 రూపాయలు ఉన్న లెక్కరా? ఆ లెక్కరు. ఇదే ఎంతసేపు ఉన్నా కిరాయిలు కొట్టుకోవాలి ఉండాలి, కానీ ఆ కిరాయిలు కూడా ఇప్పుడు ఏమొస్తాయి? ఎట్లా ఉంది మరి సంపాదన? గతంలో ఎట్లా ఉండే? అప్పుడు మినిమం 500-600 వచ్చేది. ఇప్పుడు అవి కూడా అసలు 200 నడిచేది కష్టం. 200 నడిచేది కష్టం. ఆ రోడ్డు దానికి ఆ 200 వస్తే ఆ డీజిల్ కూడా సరిపోతుంది. కొద్దిగా వచ్చి పెట్టుకున్నా నేను బండి ఇప్పటి వరకు ఒక సిలిండర్ వేసుకొని వచ్చినా అదే సిలిండర్ అట్లే ఉంది బండి, నేను ఇట్లే కూర్చున్నా అంతేగా. అట్లా ఉంది ఇట్లా ఉంది అంతే. ముందుకు పోయి ఎవరంగా అనిపిస్తలేదా? ముందలకి అసలు ఎక్కితే కదా ఇప్పుడు 10 నిమిషాలు నిలవాడు నువ్వు వస్తారు కదా, అక్క షాన్పల్లి అవుతుంది దాకా అంటే ఫ్రీ బస్ వేసి పెట్టి మీకు వస్తాం అంటారు వాళ్ళు షాన్పల్లి వాళ్ళే. మరి ఫ్రీ బస్సు పెట్టడం మంచిది కాదంటావా? వాళ్ళకి కొంచెం ఆర్థికంగా ఉపయోగపడుతుంది. దానివల్ల యూజ్ ఏముంది చెప్పానా? ఫ్రీ బస్ వల్ల యూజ్ ఏముంది? వాళ్ళకి యూజ్ అవుతుంది ఉట్టిగా తిరగడానికి, అక్కడిక్కడ పోయడానికి. ఆడోళ్ళకైనా బయట పెద్ద పని ఏముంది చెప్పు? వాళ్ళు తిరగడానికి కూడా మనం అనుకున్నాం చిన్న మాట. ఏముంది చెప్పు పెద్ద పని తిరగడానికి? ఉత్త వాళ్ళు తిరుగుతారు వేస్ట్ గా. ఇంత ముందుకు ఎట్లుండే, ఇంత ముందుకు బస్సులల్లా ఇట్లా పోతే ఫ్రీ ఉంటుండే. ఇప్పుడు ఒకటి వీడియో ఉంది మా దాంట్లో, పైన టాప్ మీద ఎక్కితే మొన్న పోలీసు వాళ్ళు కొట్టిరీడ ఆడవాళ్ళని పైన టాప్ మీద ఎక్కితే. ఆ వీడియో కూడా ఉంది, నైట్ పూట తీసింది. నీ దాంట్లో ఉంది కదా, చూసినాం. అసలు గతంలో ఇలాంటి పరిస్థితులు మన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇంత ముందుకి ఇంత లేదులే. టాప్ మీద ఎక్కిపోవడం ఇవల్ల లేకుండా ఖాళీ ఉంటుండే బస్సులు. హైదరాబాద్ బస్సు ఇట్లా కంచి పోతుంది, అందులో చూడు ఎంత ఫుల్. అవును, మనం కూడా చూస్తా ఉన్నాం. లేడీసే ఫుట్పాత్ ప్రయాణం చేస్తా ఉన్నారు బస్సులలో. ఇలా వాడుతారు అసలు ఎలా వాడుతారు? ఈడ కొద్దిసేపు అయితే చూడు మినిమం ఈడ బస్సే ఆపడాడు, అసలు బస్సే ఆపడు, బ్రేక్ అయ్యాడు. అందులోనే ఫుల్ అయ్యి వస్తుంది. స్కూల్ పిల్లలు మరి దారుణంగా నిలబడి ఆటోలోకి వస్తారు కొంతమంది పిల్లలు. ఇటు ఫ్రీ బస్సు పెట్టి బస్సు కూడా తగ్గించారట, నిజమేనా బ్రదర్? బస్సులు ఏడా తగ్గించిన, బస్సులు ఏదో విధంగా నడుస్తున్నాడు. ఫ్రీ బస్సులు తగ్గించిన మాకు ఎక్కంది ఏం లాభం? ఆయన తగ్గించి జనాలు ఒత్తుకొని అట్లే చేస్తారు, దాంట్లో తగ్గించి ఏం లాభం? మనకు బస్సులు తగ్గడం వల్ల మనకన్నా ఎక్కితే తగ్గించండి మాకు నడుస్తుంది అననికి వస్తుంది. మాకేం నడచలేదు, దాంట్లోనే ఒత్తుగా చచ్చిపోతారు వాళ్ళు, కొట్టుకుంటారు కొంతమంది. ఇంకా దాంట్లో నిన్న బిజినెస్ పోయినా, నేను కొనపడితే పోయినా ఆటో ఇంటికాడ పెట్టి చిన్న మంది అలానే, అందులో నేను ఎక్కనికనే జాగలేదు. నిలబడి వస్తున్నా అక్క కొద్దిగా జరగాక అంటే, ఎందుకు మేము కూర్చోనికి మాకు ఫ్రీ బస్ పెట్టండి అది అంట. పైసలు పెట్టిన వాళ్ళనే కూర్చొని ఇస్తలేరు దాంట్లో, అంతేనా? ఫ్రీ ఉన్న వాళ్ళు పైసలు పెట్టి ప్రయాణించిన వాళ్ళనే కూర్చొని ఇస్తలేరు. అట్లాంటిది ఇంకా ఫ్రీ బస్ అంటే వాళ్ళకి బాగానే ఉంది ఆడవాళ్ళకి తిరగనికే, కానీ ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా? ఈ పరిస్థితి ప్రభుత్వం ఆదుకుంటలేదు. సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నదేమో గవర్నమెంట్. ఇదివరకు అన్నారా మధ్య, కానీ పేపర్లు తీసుకుంటాం మీ బండి మీదనే పేరు, బండి నీ పేరు మీదనే ఉండాలి అన్నారు. ఇప్పుడు నేను బండి వేరే ఆయన తోటి కొనుక్కున్నా, పాత మోడల్ అది బండి, 12 మోడల్, అది రిజిస్ట్రేషన్ కాదంటే. ఇప్పుడు నేనేం చేయాలి? నా పరిస్థితి ఏంది? ఇప్పుడు నా పేరు మీద లేదు బండి, అది నేనేం చేయాలి? ఇప్పుడు ఇట్లా సమస్యలు ఉన్నాయి మీద. ఇప్పుడు ఈ బాబు తెచ్చుకున్నాడు, ఇది మొన్ననే తెచ్చిండు, ఆయన పేరు మీద కాలే ఇప్పటికి బండి, ఆయన పేరు మీద కాలే. ఇప్పుడు ఆయన పేరు మీద అకౌంట్లో అకౌంట్లో పడతాయి, వేరే బండి నా పేరు మీద 2 వానికే పోతాయి 2 పైసలు. ఇప్పుడు వీడు ఏం చేయాలి? ఇట్లా ఈ ఆటోనే నడుపుతా ఇంకేమైనా పని చేస్తావా? నేనా ఈ ఆటోనే నడుపుతుంటా. నా బుద్ధస్థానం అయితే ఏమన్నా ఉందా? పొలం ఏమన్నా ఉందా? పొలం ఏందన్నా అద్దె ఎక్కడ ఉంది, అద్దె ఎక్కడ పోగొట్టాలి. ఎట్లా ఉంది మీ సైడ్? ఇటు రైతులకు రైతు బంధు కానీ, కరెంట్ కానీ, నీళ్ళు ఏమైనా సమస్యలు ఉన్నాయా? వస్తున్నాయా? చెప్పి నీళ్ళేం లేదన్నా, కరెంటు ఒకసారి అప్డేట్ ఇస్తారు, అప్పుడే బంద్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు బోర్లు ఏడగొట్టినా మత్తి ఎండిపోయింది. మా పొలం అద్దె ఎకరనే కదా, అందులో వేసి చూస్తే పర్షాన్. ఇప్పటికే 50,000 పెట్టుబడి పెట్టినా అందులో ఏం లేదు.
ఏం లేదు, నీళ్ళు వస్తలేవు. బోరు అది సన్నగా పోస్తుంది. ఆ నీళ్ళు ఎన్నడు వారాలి, ఎన్నడు వండాలి, మేము ఎన్నడు తినాలి. ఆడనే సరిపోయింది వారం ఇంకేడ. కరెంట్ కూడా ఇస్తలేడు. కరెంట్ వస్తుంది అనుకో, అప్పుడప్పుడు వేసుకుంటాం. ఇంకా అట్లే నడుస్తుంది అది కాలం. ఇంకా ఇప్పుడు వరకు పూర్తా బంద్ చేయాలి, నడుస్తుంది అట్లే. తర్వాత మార్పు వస్తుంది, అది కూడా చెప్పలేము. కానీ గాడికి నడుస్తుంది అట్లే మామూలుగా. ఎట్లా అనిపిస్తుంది బ్రో 3 నెలల పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం గతంతో కేసీఆర్ రేవంత్ రెడ్డి పోలిస్తే ఎవరి పరిపాలన ఎట్లా ఉందంటో, ప్రజలకి ఏ ప్రభుత్వం మంచి చేసిందంటో? కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత ఇది కాలేదులే అన్న, ఇంత దెబ్బ పడలే. ఆయన ఎన్నో మార్చిండు, ఎన్నో చేసిండు, కానీ ఇంత మాత్రం దెబ్బ పడలే మాకు. ఓ అప్పుడు అది ఇది అని ఏదేదో చేశారు, కానీ ఇట్లా ఆటోలు నడవకపోవడం, ఇట్లా నీళ్ళు రాకపోవడం, కాలు వచ్చినండి. అప్పుడు పంటలు బాగానే ఉన్నాయి, ఎందుకన్నాలే పంటలు బాగానే ఉన్నాయి. రైతులకు రైతు బంధు వల్ల బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకు రైతు బీమా రాలేదని కొంతమంది తిట్టుకుంటారు. ఎందుకంటే మేము ఆటోలలో కూర్చొని వింటాం కదా. ఇక్కడికి వచ్చి ఏమో గెలిపిస్తారు, మీరు ఓట్లు వేసారు అంటే, ఇంకా ఇప్పుడు ఓట్లు వేసా అని మనం అనుకుంటామా ఓడిపోతాడు అది ఇది అని. ఇంకంతా కాంగ్రెస్ కొంతమంది వేసేట్లే, మాటలు కూడా కొంతమంది ఉన్నారు కాంగ్రెస్ కే, కానీ ఇప్పుడు బాధపడుతుంటారు. ఇప్పుడు బాధపడుతున్నారు, ఎందుకు వేసిన అనవసరంగా వేసి గెలిపించి ఏంది ఇది పరిష్కారం అని ఇప్పుడు బాధపడతారు. అప్పుడు ఏమన్నారు, ఆటోలకి ఏదో చేస్తాం, నెలకి ఇంత ఇస్తాం, అది ఇది అన్నారు. ఈ నెలకు లేదు, యాది లేదు, ముసలమే లేదు. ఇప్పుడు ఆయన 12,000 ఎప్పుడు సంవత్సరానికి వస్తారంటే, అంతవరకు ఆటో ఉన్నోడేవాడు, దాన్ని అమ్ముకునేటోడేవాడు, బతికేటోడేవాడు. ఎట్లా ఉంటుంది మరి కోసం చూసుకుంటే కూర్చుంటే కాదు కదా. అవును సార్, మరి ఎట్లా ఉంటుంది? మొన్న అసెంబ్లీ ఎన్నికలు చూసినాం, మరి ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఎట్లా మరి మార్పు మరి మళ్ళీ కోరుకుంటారా? ఏంది పరిస్థితి? ఎట్లా మారుతుంది? ఎట్లా కాంగ్రెస్ వాళ్ళకి ఏర్ వాళ్ళు వేస్ట్ అయిపోయింది. ఇక్కడ ఈ బిజినెస్ అయితే కాంగ్రెస్ పని అయిపోయిందా? అంతే, మళ్ళీ ఎవరు తెచ్చుకుంటారు మరి? మరి జనార్దన్ వస్తాడు ఇక్కడ, మళ్ళా బీఆర్ఎస్ పార్టీని నిలుద్దాం అనుకుంటారా? ఇట్లా మళ్ళా కారు గుర్తు వస్తుంది. అంతేనా? అనుకున్న మార్పు బాగుందంటావు. ఇదే మారలేం. ఇక్కడ కూర్చోవాలి, నిద్దుకోకుండా కూర్చోవాలి. ఇంకా జర్సేపు అయితే ఇంకా ఎవరు రాకపోతే ఇంటి బండి వేసుకుని ఇటుకోవాలి. అంతే ఏం లేదు. థ్యాంక్ యూ.